హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నేను బిగ్ బాస్ ఎపిసోడ్ 1 చూశానండి. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1. అది చూసిన తర్వాత నా ఫీలింగ్స్ ఏంటి, ఎవరెవరి మీద నా ఒపీనియన్ ఎలా ఉంది, అండ్ ఇంకొకటి ఏ కంటెస్టెంట్ నాకు బాగా అనిపించాడు, అండ్ జడ్జెస్ యొక్క వాళ్ళ జడ్జ్మెంట్ కరెక్టా రాంగా, అండ్ ఏ జడ్జ్ బాగా నచ్చాడు, ఏ జడ్జ్ అంత బాగా నచ్చలేదు, ప్రతి ఒక్క విషయం నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా ఒపీనియన్స్ మాత్రమే మీకు చెప్తాను. అంటే అది చూసిన తర్వాత నాకు ఎవరెవరి మీద ఎలాంటి ఒపీనియన్ అనిపించింది అని ప్రతి ఒక్కటి చెప్తాను. నిజం చెప్పాలంటే అగ్ని పరీక్ష వాళ్ళకి కాదండి, అక్కడున్న జడ్జిలకు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్క రోజులో డిసైడ్ చేయలేరు ఎవరు ఏంటి అనేసి. బట్ ఉన్న కొద్ది టైంలోనే వాళ్ళు అన్నీ చూసి వాళ్ళ గురించి జడ్జిమెంట్ ఇవ్వాలి. బట్ వాళ్ళు కరెక్ట్ అని చెప్పలేను, అలానే కంటెస్టెంట్స్ రాంగ్ అని చెప్పలేను. ఒకసారి వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు, వీళ్ళు కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఎనీవే, ఫస్ట్ అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకు హోస్ట్ తెలుసు కదా, శ్రీముఖి ఎంటర్ అయిపోతుంది. ఆ తర్వాత అభిజిత్ ఫస్ట్ ఎంటర్ అవుతాడు. అభిజిత్ ఎంటర్ అయిన తర్వాత బిందు మాధవి వస్తుంది. లాస్ట్కి నవదీప్ వస్తాడు. నవదీప్ వచ్చిన వెంటనే ఏమంటాడంటే, ఇక్కడ హోస్ట్ మన ముగ్గురమే కాదు, శ్రీముఖి కూడా వన్ ఆఫ్ ద హోస్ట్, తన ఒపీనియన్ కూడా ఇందులో చెప్పొచ్చు అనేసి చెప్తాడనమాట. అలా వీళ్ళ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకి గ్రీన్ అండ్ రెడ్ సిగ్నల్ అని ఉంటాయి. ఇప్పుడు ఏ జడ్జికైనా వాళ్ళకి ఏదైనా కంటెస్టెంట్ నచ్చిందనుకో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు, నచ్చకపోతే రెడ్ సిగ్నల్ ఇవ్వచ్చు. అలా మూడు రెడ్ సిగ్నల్ లేదా 2 వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ 3 గ్రీన్ సిగ్నల్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోతారు. మొత్తం 45 మెంబర్స్. ఈ అగ్ని పరీక్ష మొత్తం 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కోసం. సో ఎవరైతే 3 గ్రీన్ సిగ్నల్స్ వస్తాయో, 3 గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోతారు. 2 వచ్చిన వాళ్ళు హోల్డ్లో ఉంటారు. ఈవెన్ 1 వచ్చిన వాళ్ళు కూడా హోల్డ్లో ఉంటారు. 3 రెడ్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. ఇది ప్రాసెస్ మొత్తము. ఫస్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే, తన పేరు దివ్య అండి. ఆమె విజయవాడ నుండి వచ్చిందంట. దివ్య అనేసి ఎంబీబీఎస్ చదివిన నేను అంటది. అప్పుడు నవదీప్ అంటాడు, మరి నువ్వు ఒకవేళ బిగ్ బాస్లోకి వస్తే 3 మంత్స్ ఇట్లా 6 మంత్స్ గ్యాప్ అవుతుంది కదా, పర్లేదంటే నేను మేనేజ్ చేసుకుంటే, నాకు మెయిన్ బిగ్ బాస్ అనేది ఒక ఏము, ఒక ఎవరు సాయి పల్లవి, ఒక శ్రీలీల, తర్వాత ఒక దివ్య అనిపించుకోవడం నాకు ఇష్టం అని చెప్తుంది. అమ్మాయి పర్సనాలిటీ నాకు నిజంగా నచ్చింది. నీది ఎలాంటి పర్సనాలిటీ అంటే, బేసిక్గా నాది స్ప్లిట్ పర్సనాలిటీ అంటది. ఆ తర్వాత శ్రీముఖి అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఏం టాస్క్ అంటే, ఫస్ట్ ఇక్కడున్న 4 బిగ్ బాస్ పాస్ట్ కంటెస్టెంట్స్ కదా మేమంతా, మా 4 ఎవరు బాగా నచ్చారంటే ఆమె డైరెక్ట్ చెప్తుంది, నాకు నవదీప్ నచ్చాడని చెప్తుంది. బికాస్ తను ఏంటంటే కంటెస్టెంట్తో పాటు కూడా మంచి ఎంటర్టైనర్ కూడా అని చెప్తుంది. నెక్స్ట్ నీకు ఎవరు నచ్చలేదు ఫ్రీగా చెప్పొచ్చు అంటది. అమ్మాయి నిజంగా చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు నచ్చలేదంటే అభిజిత్ నచ్చలేదు అంటది. ఎందుకు నచ్చలేదు అంటే, నిజంగా బిగ్ బాస్ అనగానే ఓన్లీ సోఫా మీద కూర్చొని టాస్క్లు ఆడిపియడం, మైండ్ గేమ్ ఆడడం ఒక్కటే కాదు, మనం టాస్క్లు ఆడాలి, ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్తుంది. అండ్ ఒక్కసారి మైండ్ గేమ్ ఆడడం మాత్రాన అది బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం త్రూ చేసి విన్నర్ని చేయడం అయితే నాకు నచ్చలేదు. తన విన్నర్ అయిన విధానం అయితే నాకు నచ్చలే అంటది. నిజంగా అది నా ఒపీనియన్ అనమాట. నాకు కూడా అలానే అనిపించింది ఆ సీజన్ చూసినప్పుడు. అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పిందండి, అది నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు ఆ తర్వాత మరి ఏమంటారు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నాకు అభిజిత్ బాగా నచ్చిండు. ఎందుకంటే అవేవి మనసులో పెట్టుకోకుండా ఎవరికి నచ్చింది, ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇద్దాం అనుకున్నప్పుడు అభిజిత్ ఫస్టే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆ తర్వాత 3 గ్రీన్ ఇస్తారు. అమ్మాయి టాప్ 15కి వెళ్ళిపోతుంది. అండ్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఎలా అనిపిస్తుంది నీకు అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కదా అంటే, అదే కదా అభిజిత్లో ఉన్న విషయం, తను ఏది క్యారీ ఫార్వర్డ్ చేయడం చెప్తుంది. నిజంగా నాకు బాగా నచ్చింది. అభిజిత్ అసలు సింపుల్గా తీసుకున్నారు తప్ప దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. అక్కడ అభిజిత్ బాగా నచ్చాడు. సెకండ్ ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే హరీష్ అండి. అదే మాస్క్ మ్యాన్ బాగా హైలైట్ అయిపోయాడు కదా ప్రోమోలో, అదనమాట. ఆ మాస్క్ మ్యాన్ వచ్చి తను మాస్క్ అయితే తీలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నీలో నీ పేరు ఏంటంటే, నా పేరు హరీష్, బట్ నన్ను హృదయ మానవుడు అంటారంటే, హృదయ మానవుడు అంటే హృదయం ఉన్న మానవుడు అంటే నవదీప్ అంటాడు, మాకు హృదయం లేదా అంటాడు. బట్ అక్కడనైతే చాలా ఈయన గురించి అయితే కొంచెం మిక్స్డ్ కన్ఫ్యూజన్ అయితే నాకు వచ్చేసింది. ఈయన క్యారెక్టర్ గుడ్డా బ్యాడా అనేది అంచనా వేయలేకపోయినా, ఎందుకంటే ఇద్దరు బ్యాడ్ అని నేను చెప్పలేకపోయినా, అండ్ అలాని గుడ్ అని చెప్పలేకపోయినా. అండ్ ఇక్కడ నాకు ఇంకో విషయం ఏంటంటే, కొంచెం బిందు మాధవి కొంచెం ఓవర్ చేసినట్టయితే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య చాలా గొడవలు ఉంటాయి. గొడవలో కోపంలో ఒకవేళ భర్త భార్య మీద చేసినంత మాత్రాన చెడ్డోడైపోవడం, అలాని కొట్టినంత మాత్రాన మంచోడని కూడా నేను అనట్లేను. బట్ ఏంటంటే కొట్టిండు అనే దాన్ని హైలైట్ చేసి ఆయన బ్యాడ్ అని చెప్పడం అయితే నాకు నచ్చలేదు. నిజంగా తను మంచోడు ఉండొచ్చు, మేబీ యాంగర్ ఇష్యూస్ ఉండొచ్చు, అలాని వెంటనే అయితే జడ్జిమెంట్ అయితే ఇవ్వలేను. బట్ అదే విషయాన్ని కొంచెం బిందు మాధవి ఏంటంటే, నువ్వు వైఫ్ని కొట్టావు, నీది అసలు ఒక క్యారెక్టర్ అయినా అనేసి తన క్యారెక్టర్ని అయితే అలా అనడం అయితే నాకు నిజంగా నచ్చలేదు. ఎందుకు అలా
అలా అని నేను అతను మంచోడని కూడా చెప్పట్లేను. కోపం ఉన్నంత మాత్రాన చాలా మంచోడయి కూడా ఉండొచ్చు అనమాట. నాకు అక్కడ ఆయన మీద నాకు మిక్స్డ్ ఎమోషన్స్ అయితే అనిపించింది. ఆ తర్వాత నాకు స్పోర్ట్స్ అవి ఇవి ఇష్టము అని చెప్తాడు. బాల్ క్యాచ్ చేస్తారు, బాల్ క్యాచ్ పట్టాడు అతను. పట్టకపోవడం వల్ల ఇంకా మొత్తానికైతే వీళ్ళెవరూ అతన్ని సెలెక్ట్ చేయలేదు. లూజర్ బిందు మాధవి లూజర్ ఇస్తుంది. బట్ నవదీప్ ఏంటంటే ఈయన క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ చూద్దాం, గ్రీన్ అయితే ఇద్దామనేసి అభిజిత్ బిందు మాధవి ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. బట్ నవదీప్ ఒక్కడు, వాళ్ళిద్దరే రెడ్ ఇచ్చారు, నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇచ్చాడు. చూద్దాం, ఈయన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏదర్ అవుతే హైలైట్ అవుతాడు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతాడు. బట్ అందుకే అతన్ని హోల్లో పెట్టారు. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చింది ఎవరంటే కేతమ్మ అనేసి, తను నల్గొండ డిస్టిక్ నుండి వచ్చింది. ఆమె చెప్పానుగా మిడిల్ ఏజ్ ఆమె అనమాట, కొంచెం ముసలావిడే టైపు. పాపం తను మాట్లాడిన విధానం అయితే చాలా బాగుంది. అంటే సింపతిగా బాధపడుకుంటా అయితే లేదు. ప్రతిదీ నేను ఆడతాను, వాళ్ళు ఒక్కరిని కొడితే నేను 10 మందిని అయినా కొట్టొస్తాను, నేను ప్రతి గేమ్ బాగా ఆడతాను అనేసి తన ఒపీనియన్ చెప్పుకుంది. చెప్పుకున్న విధానం అయితే చాలా బాగుంది. రావడమే డ్యాన్స్ చేయడము, పాట పాడడము అండ్ మాట్లాడే విధానం అంతా బాగుంది. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే, లాస్ట్ టైం చూసాం కదా గంగవ్వ, వీళ్ళకి ఆ సిచ్యువేషన్ సరిపోతుందో లేదో అక్కడ ఉన్న పరిస్థితి, అండ్ వాళ్ళతో ఫైటింగ్ చేసే స్కిల్స్ వీళ్ళకి ఆడ ఉన్నాయా లేవా అనేసి అన్నీ ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. అందుకని వాళ్ళు కూడా తనకి ఏంటి రెడ్ అయితే ఇచ్చారు. బట్ అభిజిత్ ఒక్కటే తనకు గ్రీన్ ఇచ్చాడు. ఓకే చూద్దాం, నిన్నైతే హోల్లో పెడదామనేసి నాకు అభిజిత్ మంచిగా అనిపించిండు, అండ్ నవదీప్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ప్రియా అండి. ప్రియా అనేది ఎవరు, ఆమె కర్నూలు నుండి వచ్చింది. ప్రియా ఎవరంటే బాగా ఫుడీ, నేను యానిమల్ లవర్ అని చెప్తుంది. ఆ తర్వాత ఆమెకు తర్వాత రావడంతోనే తను పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది శ్రీముఖి. పెళ్లి కొడుకు ఎవరంటే నవదీప్ అనేసి. అక్కడ ఒక ఫన్నీ టాస్క్ లాగా జరుగుతుంది. అమ్మాయి క్యూట్గా అనిపించింది, నిజంగా నాకు క్యూట్గా అనిపించింది. ఐస్ డిప్పింగ్ చేస్తారనమాట, ఫేస్ ఐస్లో పెట్టేసి ఆ టాస్క్ కూడా చేస్తుంది. అక్కడ నవదీపు అందరూ గ్రీన్ ఇస్తారు. నవదీపు, అభిజిత్ అండ్ బిందు మాధవి ముగ్గురు గ్రీన్ ఇచ్చారు ఆ అమ్మాయికి. అంటే నాకు కూడా అమ్మాయి చూడగానే ఏమనిపించిందంటే, కొంచెం క్యూట్గా మాట్లాడే విధానం, టాస్క్ చేయమనగానే చేయడము నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయిపోయింది టాప్ 15కి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ మన్మథరాజు అనమాట. ఈయన మిర్యాలగూడ అంట ఆయనది. ఆయన వచ్చి ఏంటంటే, ఇంకా అందరూ రెడ్ అయితే ఇచ్చారు, ఆయనకు అందరు రెడ్ ఇచ్చారు. ఎందుకంటే బిగ్ బాస్ దగ్గర బయట కూర్చొని నాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి అని ఏడ్చుకుంటూ చేసుకుంటూ ఉంటే సింపతితో బిగ్ బాస్ నడవదు. ఆ విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది. నువ్వు ఏడ్చి నాకు బిగ్ బాస్ రావడంతోనే స్టేజ్ మీద పడి బిగ్ బాస్ ప్లీజ్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేది అక్కడ వాళ్ళకి నచ్చలేదు. జడ్జెస్కి ఎలా ఉండాలంటే సెన్సిటివ్గా అనిపించకూడదు, టాస్కులు బాగా ఆడాలి, ప్రతిదానికి మాట్లాడుతుండ్రా లేదా, అంటే ఫైటింగ్ స్పిరిట్ ఉందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తుండ్రు. సో ఇక్కడ ఈయనలో అది అనిపించలేదు, చూసినా మాకు కూడా అనిపించలేదు. సో తను అయితే సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ అబూబక్కర్ అనేసి ఆ అబ్బాయి వచ్చిండు. తను ముంబైలో ఉన్నాడు, ముంబై ఫ్రమ్ ముంబై, కానీ వాళ్ళు ఉండేది తిరుపతిలో అనమాట. ఈ అబ్బాయి ఏంటంటే బాగా ఏంటది మోడలింగ్ చేస్తాడు, బాగా జిమ్ బాడీ, చూడడానికి బాగున్నాడు, గుడ్ లుకింగ్ అయితే ఉంది. తను రావడంతోనే నేను నవదీప్ గారికి అండ్ బిందు మాధవి గారు నాకు తెలుసు. నవదీప్ గారు గౌతమ్ ఎస్ఎస్సి మూవీలో తన కోసం తనని కలవడం కోసం నేను గోడ కూడా దూకడం జరిగిందనేసి కొంచెం సేపు అయితే చెప్పాడు. బట్ తను ఏంటంటే చూడడానికి స్ట్రాంగ్గా కొట్టిండు. ఇంకోటి బాగా ఫిట్ బాడీ ఉంది, ఇంకా మాట్లాడే విధానం అన్నీ అయితే బాగున్నాయి. బట్ జడ్జెస్కి ఏంటంటే వెంటనే ఒపీనియన్ చెప్పలేరు కదా, హోల్లో పెట్టారు. తనకు బిందు మాధవి రెడ్ ఇవ్వడము, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. బట్ బిందు మాధవి ఒకటి రెడ్ ఇచ్చింది, తను కూడా హోల్లో ఉన్నాడు టాప్ 15 కోసం. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే మాధురి అండి, విశాఖపట్నం నుంచి. అమ్మాయి చూడడానికి బాగుందండి, నిజంగా గుడ్ లుకింగ్, చాలా ఫేర్గా బ్యూటిఫుల్గా ఉంది. బట్ అమ్మాయి ఏంటంటే ముగ్గురు రెడ్ ఇవ్వడమే జరిగింది. ఎందుకంటుందంటే అమ్మాయి సెన్సిటివ్గా ఉంది. అంటే ఎలా అంటే బిగ్ బాస్కి కావాల్సింది ఏంటి, బాగా గొడవలు పడేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, ఇంకొకటి ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడేవాళ్ళు, కాంట్రవర్సీ అలాంటి వాళ్ళకి బిగ్ బాస్ కావాలి. సెన్సిటివ్గా ఉండి ప్లీజ్ నేను ఇలానే అంటే మాత్రం బిగ్ బాస్లో నిజంగా కుదరదండి. ఈ అమ్మాయి ఏంటంటే పాపం చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది, అంత స్ట్రాంగ్ అనిపించలేదు, సెన్సిటివ్ గర్ల్ లాగా అనిపించింది. సో అందుకే మేబీ వాళ్ళకు కూడా అలాగే అనిపించవచ్చు. సో ముగ్గురు రెడ్ ఇవ్వడం జరిగింది. పాపం అమ్మాయి అయితే సెలెక్ట్ అవ్వలేదు. బట్ నేనైతే వచ్చిన వెంటనే మేబీ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి అనుకున్నా, ఎందుకంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది, గ్లామర్ కూడా కావాలి కదా బిగ్ బాస్కి. సో అమ్మాయి అయితే సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చింది ఎవరు, ప్రసన్న కుమార్. ఈయన చాలా హైలైట్ అయిపోయాడండి. ఎందుకు హైలైట్ అయిపోయా అంటే ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండి. తన కాలు లేకపోయినా ఎలాంటి డిప్రెషన్కి వెళ్ళకుండా ట్రావెలరు, బైక్ రైడరు అండ్ జావెలిన్ త్రో అన్ని ప్లేయర్స్ అన్నీ కూడా కాన్ఫిడెన్స్తో ఆడడము, ఆ తర్వాత తనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేసి అవన్నీ విషయాలు తనలో బాగా నచ్చినాయి జడ్జెస్కి. ఈవెన్ చూసిన మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉంటే ఇలాంటి వాళ్ళని చూసి బయట ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది అనేసి ఇంకా
వాళ్ళైతే ముగ్గురు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నవదీప్ కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అలాంటి వాళ్ళు కావాలి, ఎందుకు తను ఆ కాల్ లేకపోయినా కూడా తను బ్యాక్ అవ్వకుండా లైఫ్ ఇక్కడితో ఆగిపోయిందని అనుకోకుండా మంచి అన్ని వాటిలలో గెలవడం, మెడల్స్ పొందడము అదనేది బాగా నచ్చింది అనేసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. సో ప్రసన్న కుమార్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళైతే కొంతమంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎవరెవరు, ప్రసన్న కుమార్ ఒకటి, ఆ తర్వాత ఇంకెవరు కాదు ఎవరు, ప్రియా అనే అమ్మాయి ఒకటి, ప్రియా అనే అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది ఎవరు, ఇంకా ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ దివ్య. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 15కి సెలెక్ట్ అయ్యారండి. కొంతమంది ఎలిమినేట్ అయిపోయారు, కొంతమంది హోల్డ్లో ఉన్నారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ గురించి. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే కొంచెం బోరింగ్గానే అనిపించిందండి నాకు, అంత పెద్దగా అయితే అనిపించలేదు. ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఎందుకంటే వాళ్ళకు కొత్త, ఈవెన్ జడ్జెస్కి అదొక పెద్ద అగ్ని పరీక్షనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయకూడదు, నిజంగా వీళ్ళు ఫిట్టా కాదా అన్నీ చూసి వాళ్ళు కూడా జడ్జిమెంట్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ గురించి. సెకండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేసి ఈరోజు చూద్దాము. మొత్తానికైతే 3 మెంబర్స్ అయితే టాప్ 15కి వెళ్ళిపోయారు. ఈరోజు దాంట్లో ఎవరెవరు ఎవరెవరు సెలెక్ట్ అవుతారు అనేసి చూడాలి. మనం ప్రోమోలో కూడా చూడడం జరిగింది. ఎవరు, శ్రీజ అనే అమ్మాయి, ఇంకా కొంతమంది ఎపిసోడ్స్ అయితే ప్రోమోలో చూసినాము. సో మొత్తానికైతే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేద్దాము. ఇది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ అండి. నాకైతే కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ అనిపించింది. ఓకే, ఇప్పుడు ఒక్క రోజులోనే జడ్జిమెంట్ చేయలేము, అందుకని నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. బాయ్ బాయ్, టాటా.